గుడ్ మార్నింగ్ అండి. నా పేరు దేవకుమారు. నేను కంప్యూటర్‌కి సంబంధించి టెక్నికల్ వీడియోస్ చేయాలనుకుంటున్నాను అందరి కోసం. ఇప్పుడు నన్ను చాలామంది అడుగుతా ఉంటారు, "సార్ మేము జాబ్ అప్లై చేయడానికి అంతా చేయగలుగుతున్నాం కానీ ఆన్‌లైన్‌లో. కానీ ఆ ఫోటో సిగ్నేచర్ సైజెస్ ఎలా సెట్ చేయాలి మాకు అర్థం కావటం లేదు. దాని గురించి ఏమన్నా వీడియో చేయగలరా?" అని అడుగుతున్నారు. దానికోసం నేను చేస్తున్నాను. ఏం లేదండి. జనరల్‌గా ఇప్పుడు మీరు జాబ్స్‌కి అప్లై చేయాలంటే పర్టికులర్‌గా ఒక సైజులోనే మనం ఫోటోస్‌ని గానీ, సిగ్నేచర్‌ని గానీ అప్‌లోడ్ చేయాల్సొస్తుంది. ఉదాహరణకి ఆహ్, ఎస్ఎస్‌సి తీసుకుందాము. చూడండి, ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్‌కి పిక్సెల్ సైజు ఫోటోగ్రాఫ్‌కి 120 పిక్సెల్స్, హైట్ వచ్చి 100, విడ్త్ హైట్ వచ్చి 120, విడ్త్ వచ్చి 100 పిక్సెల్స్ ఉండాలంటారు. అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేసేటప్పుడు అయితే 60 పిక్సెల్స్ హైట్ ప్లస్ 140 పిక్సెల్స్ విడ్త్ ఉండాలి. సో మనం ఇలా ఎలా సెట్ చేయాలి అనేది ఈజీగా ఏ సాఫ్ట్వేర్ లేకుండా మనకి డిఫాల్ట్గా వచ్చే విండోస్లో ఉండే పెయింట్ బ్రష్తోనే ఎలా చేయాలనేది మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, చాలా సింపుల్. మనం పెయింట్ బ్రష్కి వెళ్తాము. పెయింట్ బ్రష్కి వెళ్తాము. జస్ట్ మన ఇమేజ్ ఎక్కడ ఉందో ఓపెన్ చేస్తాము. లేదు మనం స్కాన్ చేసామనుకోండి, స్కానర్ ద్వారా ఆ ఇమేజ్ని తీసుకుంటాము. జస్ట్ డాక్యుమెంట్స్లో ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక ఇమేజ్ తీసుకొని చెప్తున్నాను మీకు. సపోజ్ ఇది తీసుకున్నాను అనుకోండి, ఇది నా ఫోటో అనుకున్నాను. దీన్ని నేను ఎలా సైజ్ అంటే ఇక్కడ చూడండి, 120 పిక్సెల్స్ హైట్, 100 విడ్త్. సో ఇక్కడ ఏమైందండి, సింపుల్గా రీసైజ్ అనే ఆప్షన్ ఉంటుంది. రీసైజ్ని క్లిక్ చేసి ఇంకా 120 హైట్, ఇక్కడ 120 హైట్, ఇక్కడ వచ్చి 100 విడ్త్. కానీ ఇది ఆటోమేటిక్గా మారిపోతుంది కాబట్టి ఇక్కడ మనం ఇంకోటి ఏంటంటే పిక్సెల్స్ పెట్టుకోవాలి. పిక్సెల్స్లో 1 మినిట్, ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి, 120 పిక్సెల్స్ హైట్, 100 పిక్సెల్స్ విడ్త్ అన్నారు కదా. మనం ఇక్కడ సపోజ్ 120 పెట్టంగానే పిక్సెల్ సెర్చ్ చేసుకుంటాం. 120 పెట్టగానే ఆటోమేటిక్గా ఇది 58 అయిపోతుంది. ఇది 100 ఉండాలి, కానీ ఇది అడ్జస్ట్ అయిపోతా ఉందన్నమాట. దానికోసం ఏంటంటే ఇక్కడ మెయింటైన్ ఆస్పెక్ట్ రేషియో అని ఉంది కదా, దానికి టిక్ మార్క్ తీసేయాలన్నమాట. తీసేస్తే అప్పుడు మీరు విత్ అంటే సపోజ్ ఇది విత్ ఒక నిమిషం, విత్ ఎంత 120 పిక్సెల్స్ హైట్ అంటే ఇది 120 పిక్సెల్స్, విత్ 100 ఇలా పెట్టేసి మీరు ఓకే చేస్తే ఆటోమేటిక్గా ఫోటో సైజు అలా మారిపోతుంది అన్నమాట. ఓకే, చూసారు కదా. ఇప్పుడు మనం ఏంటంటే జస్ట్ సేవ్ చేసేస్తాము. సేవ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ సిగ్నేచర్ సపోజ్ మనం స్కానర్లో సిగ్నేచర్ పెట్టామనుకోండి, ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ఫ్రమ్ స్కానర్ ఆర్ కెమెరా అని క్లిక్ చేస్తాం. ఓకే, కస్టమ్ సెట్టింగ్స్ అడ్జస్ట్ ఒక 200 క్వాలిటీ, ఫోటో కానీ సిగ్నేచర్ కానీ 200 క్వాలిటీ పెట్టామంటే కొంచెం బాగుంటుంది, క్లారిటీ ఉంటుంది అనమాట. ఓకే, జస్ట్ ప్రీవ్యూ చూద్దాం. ప్రీవ్యూ సిగ్నేచర్ వరకే సెలెక్ట్ చేసుకుంటాము. స్కాన్, ఓకే. ఇప్పుడు మనకి ఇలా స్కాన్ అయింది కదా. సిగ్నేచర్కి సైజ్ ఎలా ఉండాలి, 60 పిక్సెల్స్ హైట్, 140 పిక్సెల్స్ విడ్త్ అన్నారు. సో సేమ్ దీన్ని కూడా అంతే. రీసైజ్కి వెళ్తాము, పిక్సెల్స్ పెట్టుకుంటాము, మెయింటైన్ ఆస్పెక్ట్ రేషియో అనేది టిక్ తీసేస్తాము. 60 హైట్ అంటే వర్టికల్, 60 హైట్, విడ్త్ 140 విడ్త్. ఓకే,
చూసారా, ఇట్లా సిగ్నేచర్ కూడా మనం రీసైజ్ చేసుకోవచ్చు సింపుల్గా మన పెయింట్ బ్రష్లోనే. ఈ విధంగా మనం యొక్క జాబ్ అప్లై చేసే దానికోసము ఈ సిగ్నేచర్ని అయితేనేమి, ఫోటోని అయితేనేమి మనం అనుకున్న పిక్చర్స్తో ఆటోమేటిక్గా రీసైజ్ చేయొచ్చు. ఓకేనా, మీరెవరు మా ఛానల్స్ని కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇదివరకు మీరు ఒకసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మీకు చాలా విలువైన టెక్నికల్ వీడియోస్ని అప్లోడ్ చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్.